నమస్తే, మీరు చూస్తున్నది సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్. నరేంద్ర మోడీ నాయకత్వంతోనే దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. బీజేపీ విజయ సంకల్ప యాత్ర రోడ్ షోలో పాల్గొని మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పూజారి కృష్ణదొర ఆధ్వర్యంలో వనంలోకి తరలి వెళ్లిన జనదేవతలు. 4 రోజులుగా జాతరలో వనదేవతలను దర్శించుకున్న 3 లక్షల మందికి పైగా భక్తులు. రాష్ట్రంలో 17 పార్లమెంటు సీట్లలో విజయం సాధించడం అసాధ్యం ఏమీ కాదన్న ఎమ్మెల్యే. బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. వచ్చే పార్లమెంటు ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినవని, మోడీతోనే దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో అనంతరం సభలో ఆయన మాట్లాడారు. 2014కు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి స్కామ్లతో ప్రజలు విసిగిపోయారని, దేశం యావత్తు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అపరిష్కృతంగా ఉన్న అయోధ్య రామమందిర సమస్యను ప్రధాని మోదీ రక్తపు చుక్క నేల రాలకుండా పరిష్కరించారని, ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేసుకోవటమే కాకుండా ఇతర దేశాలకు కూడా మనమే సరఫరా చేసిన ఘనత భారతదేశానికి దక్కిందని ఆయన అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతూ ప్రగతి పథంలో సాగుతూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవాలంటే మరోసారి మోడీని ప్రధానమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. పెట్టంటే తెలంగాణలోని అన్ని ముఖ్యమైనటువంటి నగరాలు, ముఖ్యమైనటువంటి అసెంబ్లీ కేంద్రాలు తిరుగుతూ ఈ యాత్ర 2వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. ఎందుకు ఈ యాత్ర చేస్తున్నామో మీకు తెలుసు. వచ్చేటువంటి ఏప్రిల్ మొదటి వారంలో మన యొక్క పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో దేశంలోని ప్రజలందరూ కూడా మన ప్రధానమంత్రిని ఎన్నుకొని ఉన్నాము. ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి, ఏ వ్యక్తి అయితే ఎవరు ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి మేలు జరుగుతుందో ఆ ఎన్నికల్లో తమ ఓటు హక్కు ద్వారా 140 కోట్ల మంది ప్రజలు నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఎవరి నాయకత్వం అయితే ఈ దేశానికి మేలు జరుగుతుందో ఆ నాయకత్వానికి, ఆ పార్టీకి మాత్రమే ఓటు వేయాల్సిందే కోరుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని చూడకండి, ఇంకొక పప్పును కూడా చూడకండి. ఎవరిని చూస్తారో, ఎవరైతే న్యాయం చేయగలుగుతారో, ఎవరైతే దేశ భవిష్యత్తు బాగుంటుందో, ఎవరైతే దేశానికి మేలు జరుగుతుందో, ఎవరైతే ఈ దేశానికి గౌరవం పెరుగుతుందో, ఎవరైతే పేదల గురించి ఆలోచన చేస్తారో, ఎవరైతే ఈ దేశ యువకుల గురించి ఆలోచన చేస్తారో వారికి మాత్రమే ఓటే అని చెప్పడం కోసమే ఈ సంకల్ప యాత్ర. అందుకే మీ అందరినీ కోరుతాను, ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. వచ్చే 5 సంవత్సరాలు మరింత మార్పులతో దేశానికి మేలు చేస్తాం. మరిన్ని కొత్త కొత్త విషయాలలో దేశాన్ని కొత్త నడకలతో ముందుకు తీసుకెళ్తాము. కొత్త పద్ధతిలో దేశాన్ని పునర్నిర్మాణం చేస్తాము. అది మహిళలు, యువకులు, రైతులు, పేదలు, ఈ 4 వర్గాల కోసం వచ్చే 5 సంవత్సరాల అంకితంతో పనిచేయబోతున్నాం. 4 కొత్త అంశాలతో ఇప్పటికే ఉన్నటువంటి
ప్రభుత్వ ఫలాలతో పాటు మరింతగా పేదల గురించి ఆలోచన చేస్తాం, యువకుల గురించి ఆలోచన చేస్తాం, రైతుల గురించి ఆలోచన చేస్తాం, మహిళల గురించి ఆలోచన చేస్తాం. కాబట్టి రానున్నటువంటి 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత ముందుకెళ్ళాలి. అవినీతి వ్యతిరేకంగా ఎవరైనా సరే, వాడు ముఖ్యమంత్రి అయినా లేక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైనా, నా ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తి లేదని సందర్భంగా మనం చేస్తాం. రానున్న రోజుల్లో అవినీతి వ్యతిరేకంగా మా పోరాటం మరింత కొనసాగుతుంది. కుటుంబ రాజకీయాల వ్యతిరేకంగా మా పోరాటం మరింత కొనసాగుతుంది. దేశానికి విచ్ఛిన్నం చేసేటువంటి ఉగ్రవాద శక్తుల వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, వచ్చేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఆలోచించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆశీర్వదించి ఆయనను మరొకసారి హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా తీసుకురావాల్సిందిగా కోరడం కోసమే యాత్ర చేపట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాకిస్తాన్ ఈరోజు మన దేశంలో బాంబు పేలులు కాదు, పాకిస్తాన్లో ఈరోజు బాంబు పేలులు జరుగుతూ ఉన్నాయి. ఉగ్రవాదం రోజుకొకరు చేస్తా ఉన్నాడు ఈరోజు పాకిస్తాన్. ఉగ్రవాదం ఎప్పుడు కూడా హింసావాదము, రక్తపాతం ద్వారా ప్రపంచంలో ఇంతవరకు ఏది సాధించలేదు. మన దగ్గర పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి అనేక మందిని చంపారు. మీ మంచిర్యాలకు సంబంధించి 2 పిల్లలు అప్పుడు చనిపోయారు. పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, మేము భారతీయులను చచ్చేవాళ్ళమని 70 సంవత్సరాలు ఆ హత్యాకాండ కొనసాగింది. ఆ యొక్క దాడులు భరించాము, హత్యలకు గురయ్యాము, బలిదానాలు చేశాము, అనేక యుద్ధాలు జరిగాయి. వనదేవతల దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి మంచిర్యాల గోదావరి నది తీరాన సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చిన భక్తులు శనివారం వనదేవతలు వనంలోకి వెళ్లడంతో పూజారి కృష్ణదొర తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం నుంచి శనివారం వరకు జాతర బాట పట్టిన భక్తజనం ఇష్టదైవాలకు మొక్కులు సమర్పించి ఇంటి బాట పట్టారు. 4 రోజులుగా నిర్వహించిన ఈ మహా జాతరలో 3 లక్షల మంది పైగా భక్తులు దేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు నరెడ్ల శ్రీనివాస్, తూముల వెంకటేష్ మాట్లాడుతూ, గత 4 రోజులుగా జరిగిన ఈ జాతరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రావడంతో భక్తులకు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఈ జాతరను విజయవంతం చేయడంలో మున్సిపల్ సిబ్బంది, అధికారులు, వైద్య శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ వారి కృషి ఎంతగానో ఉందని వారు అన్నారు. వారందరికీ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. అనంతరం జాతర స్థలంలో అమ్మవారి కానుకల కోసం అమర్చిన ఉండీలను ఎండోమెంట్ అధికారి ముక్త రవి జాతర కమిటీ సభ్యుల సమక్షంలో లెక్కించారు.
ఏదైతే సమ్మక్క సారక్క జాతర మంచిర్యాల పట్టణ గోదావరి తీర ప్రాంతాల్లో 4 రోజులు అంగరంగ వైభవంగా స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మరియు పాలక మండలి అన్ని శాఖల అధికారులతోటి సేవా కమిటీ సభ్యులతోటి ఈరోజు జనంలో నుంచి వనంలోకి పంపించి ఏదైతే గత బుధవారం వనంలో ఉన్న దేవతలు జనంలోకి వచ్చి మంచిర్యాల ప్రజలకు, జిల్లా ప్రజలకు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అందరికీ దర్శనమిచ్చి ఈరోజు కోయ పూజారుల ఆధ్వర్యంలో ఏదైతే మళ్ళీ జనంలో నుండి వనంలోకి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఆ పూజా కార్యక్రమాలు ముగించి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అమ్మవార్ల ఆశీస్సులు ఉండే విధంగా కృషి చేసి ఇక్కడ ఏదైతే శాసనసభ్యులు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు తీసుకొని కొత్త పాలక మండలి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల మరియు పోలీస్ అన్ని శాఖల ఆధ్వర్యంలో జాతరను విజయవంతం చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా భక్తులు మెచ్చుకునే రీతిలో చేసి అమ్మవారి కృపకు పాత్రులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 4 రోజులుగా జరుగుతున్న సమ్మక్క జాతరకు మన గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాల శాసనసభ్యులు వారి ప్రత్యేక దృష్టితోని మరియు పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, ఎలక్ట్రికల్ శాఖ, మెడికల్ శాఖ వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు సమ్మక్క సారలమ్మ ఇద్దరు జనంలో నుంచి వనంలోకి తిరుగు ప్రయాణం చేయడం జరిగినది. ఈ సమ్మక్క సారక్క జాతరలు గత 3 నుంచి 4 రోజుల వ్యవధిలో సుమారు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల భక్తులు దర్శించుకోవడం జరిగింది మన మంచిర్యాల గోదావరి తీరంలో ఉన్న. ఈరోజు శ్రీ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు మన పట్టణ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరలో ముగింపు సందర్భంగా ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం ఈరోజు జరగనున్నది. ఈ హుండీ లెక్కింపు తర్వాత ఇది ఎండోమెంట్కి అప్పగించడం జరుగుతుంది. గత 4 రోజుల క్రితం ప్రారంభమైన గిరిజన దేవత, వనదేవత సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా 4 రోజులు ఘనంగా భక్తుల సందర్శనతోని, తర్వాత దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, సేవా సిబ్బంది, తర్వాత విద్యార్థులు, పత్రికా మిత్రులు మీ అందరి సహకారంతో ఎలాంటి అసౌకర్యాలకు లోను కాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తయింది. సమ్మక్క తల్లి, సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు జిల్లా ప్రజలందరికీ మెండుగా ఉండాలని చెప్పి మన ప్రియతమ నేత ప్రేమ్సాగర్ రావు కోరుకోవడం జరిగింది. అలాగే ప్రేమ్సాగర్ రావు గారు ఈ జాతరకు సంబంధించి 75 లక్షల నిధులను కూడా కేటాయించడం జరిగింది. వారి పర్యవేక్షణలో అధికారులందరికీ తగు సూచనలు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించొద్దని వారి ఆదేశాల మేరకు అలాగే సహకరించిన అన్ని రకాల సిబ్బందికి ధన్యవాదాలు. ఈరోజు ఉదయం జనంలో నుండి వనానికి ఎగిన వనదేవతకు ఘనంగా వీడ్కోలు పలకడం జరిగింది. అలాగే మరి కాసేపట్లో ఈ 4 రోజుల జాతర సందర్భంగా భక్తులు ఏవైతే సమర్పించారో ఆ మొక్కులకు సంబంధించిన హుండీ లెక్కింపు జరుగుతుంది కాసేపట్లో. ఏ ఊరికి, ఏ పట్టణానికి వెళ్ళినా రానున్న ఎన్నికల్లో మళ్ళీ మోడీ ప్రధాని కావాలనే చర్చ జరుగుతుందని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు సీట్లను కైవసం చేసుకోవటం బీజేపీ పార్టీకి అసాధ్యమేమి కాదని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితిని పదే 2 నెలలుగా వల్లెవేయటం తప్ప తెలంగాణ ప్రజలకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చెప్తూనే 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో మహిళల్ని బస్సుల్లో తిప్పడం తప్ప మిగిలిన గ్యారంటీలను అమలు చేయలేదని అన్నారు. 1,00,000 కోట్లతో గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తును తేల్చకుండా మరింత క్లిష్టతరం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే, ప్రపంచం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడి ఉన్నత స్థానంలో నిలవాలంటే నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని, దీనికోసం కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో పట్టుదలతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొప్పుల భాష, జిల్లా అధికార ప్రతినిధి తూల ఆంజనేయులు, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు రాకేష్ రెన్వా, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది. ఇక్కడ నుండి గోదావరి మీదుగా మంతని వరకు ఈరోజు విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఇవాళ పెద్దపల్లి ఇలా మొత్తము 2వ తారీఖు వరకు అన్ని నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు తిరిగినటువంటి అన్ని నియోజకవర్గాలు ప్రజల స్పందన బాగుంది. మోడీ గారి గురించి అందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ సంకల్ప యాత్ర మొదలుపెట్టాము. ప్రజాస్పందన బాగుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు అని చెప్పేసి మహిళలను ఉచిత బస్సులో తిప్పడం తప్ప ఇప్పటివరకు ఇచ్చింది ఏమీ లేదు. ఒకవేళ ఇద్దామన్నా ఆయన ఏం చెప్తున్నాడు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప ఈ హామీలను నెరవేర్చలేము అని ఆయనే చెప్పారు. అంటే ఆయన కేంద్రంలో వచ్చేది లేదు, కాంగ్రెస్ ఈడ 6 గ్యారెంటీలు ఇచ్చేది లేదు అనేది ఆయన చెప్పకనే చెప్తున్నాడు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం, ఇకపోతే సిలిండర్ ఇస్తాం అని చెప్తున్నారు. ఏది చెప్పినా చిప్ప చేతులు పెట్టి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం చిప్ప చేతులు పెట్టింది అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి 7 లక్షల కోట్లు అప్పు చేసి చిప్ప చేతులు పెట్టిన గత ప్రభుత్వము ఇప్పుడు మరి ఈ 6 గ్యారెంటీలను తీయాలంటే, చెయ్యాలంటే, ప్రజలకు నెరవేర్చాలంటే, అందజేయాలంటే 1,50,000 కోట్లు కావాలి. కానీ ఈసారి బడ్జెట్లో 53,000 కోట్లు మాత్రమే అలొకేషన్ చేశారు. అది పేపర్ మట్టికి ఎక్కడ డబ్బు ఉన్నది లేదు, అయింది లేదు. అంటే ప్రతి ముగ్గురిలో 2 కట్ చేసి ఒక్కడికి ఇస్తాడు అన్నట్టు దీని అర్థం. ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్స్ ఏవైతే తీసుకున్నారో, లక్షల కోట్ల అప్లికేషన్లు వచ్చినప్పుడు ఈ అప్లికేషన్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పి తాత్సార్యం చేస్తూ పార్లమెంట్ ఎలక్షన్లు దాటగొట్టేస్తారు. 6 నెలలు ఇవి ఇట్లనే జరుగుతాయి. 6 నెలల తర్వాత అవి ఇస్తారా ఇవ్వరా, అసలు ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనేది ఒక ఆలోచన. ఎందుకంటే అందులోనే కాంట్రాక్టుల కోసం, పదవుల కోసం కొట్లాటలు, పంచాయతీలు చేసుకుంటున్నారు తప్ప ఒకరికొకరికి సయోధ్య లేనటువంటి మంత్రివర్గము ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు చిల్లుబడ్డ ముంతలో చెల్లని కాసులేసి ఊపినట్టు అందరికీ 6 గ్యారెంటీల విషయం చెప్పింది. ఇకపోతే పాత ప్రభుత్వం, పాత ముఖ్యమంత్రి పలిగిపోయిన డ్యామును, కూలిపోయిన డ్యామును, జతికిపోయిన డ్యామును ఊరికే ఇప్పుడున్న ముఖ్యమంత్రి పోయి చూపించుకుంటూ సమయము గడుపుతున్నారు తప్ప వచ్చేది ఎండాకాలం. మరి ఆ నీళ్ళు అందులో స్టోరేజ్ చేయొచ్చా, చెయ్యరాదా, చేస్తే ఆ డ్యామ్ స్ట్రెంత్ ఎంత ఉన్నది, దాన్ని ఓపుతుందా లేదా, దానికి ఆల్టర్నేట్ ఏమైనా సొల్యూషన్ ఉందా, దాన్ని రిపేర్లు ఏమైనా చేయొచ్చా, లేకపోతే అది వేస్ట్ అని చెప్పి డిక్లేర్ చేయడమా, ఏదో ఒకటి చేయాలి. కానీ అంగట్ల బర్రెని చూసి వచ్చినట్టు ప్రతిసారి పోయి డ్యామ్ కాడికి పోయి ఇది జతికింది, ఇది పగిలిపోయింది, ఇది క్వాలిటీ లేదు అని చెప్పి మాట్లాడుతారు. అంతే తప్ప దాని మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నది లేదు. సుద్దులం కానీ, అన్నారం కానీ, కొండపోచమ్మ కానీ ఏదైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఏ వాగులో, ఏ డ్యామ్లో అయినా సరే, 2 డ్యామ్లు ఏదైతే స్టోరేజ్ ట్యాంకులు చేసిరో అవన్నీ వృధానా, పనికి వస్తాయా, ఇదైతే తేల్చాల్సింది ఉన్నది కదా. నీటిపారుదల శాఖ మంత్రి చెప్పడు, శాసనసభ వ్యవహారాల మంత్రి చెప్పడు, గౌరవ ముఖ్యమంత్రి చెప్పడు. కానీ పాత ముఖ్యమంత్రిని మాత్రం తిడితేనే ఉంటారు. ఎండాకాలం వచ్చేసింది, వేడి మొదలైపోయింది, సాగునీరుకు తాగునీరుకు ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తున్నది. మరి ఆ డ్యామ్ సంగతి ఏందో ఇప్పటికీ ప్రజలకు చెప్పలేదు. ప్రజలకు ఈ డ్యామ్ గురించి శ్వేతపత్రం అయితే రిలీజ్ చేయలేదు. అప్పుల కోసము శ్వేతపత్రం రిలీజ్ చేసేది తప్ప ఏమీ లేదు. అది తెలియనిది ఏం లేదు. ప్రజలందరికీ తెలిసే వాళ్ళని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టి తిరిగి నువ్వు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. అసలు మీరేం చేస్తారో చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ప్రధానమంత్రి గారు తెలంగాణను ఎన్ని లక్షల కోట్లు ఇచ్చి, 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన అభివృద్ధి చేసిండు. ఇవాళ ఉన్న అన్ని పనులు గ్రామీణ వ్యవస్థ నుంచి మొదలు పెడితే, గ్రామ సర్పంచ్ అకౌంట్లోకి వచ్చిన డబ్బు నుంచి మొదలు పెడితే, నేషనల్ హైవేస్ దాకా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ముద్రా లోన్లైనా, చిరు వ్యాపారుల లోన్లైనా, ఇవాళ
ఏదైనా వడ్డీ లేని రుణాలైనా అందరికి కూడా ఎంఎస్ఎంఈ కింద కానీ ప్రతిదీ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇదే రేవంత్ రెడ్డి గారి ఆస్థానంలో కొనుగోలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ కొనుగోలు వ్యక్తి ఆయన సర్వే చేసి కాంగ్రెస్లోకి రిపోర్ట్ ఇస్తే 59% మంది మోడీని కోరుకుంటున్నారు. 17 సీట్లు సాధించడానికి కూడా ఇవాళ అవకాశం ఉంది అనేది నిజం. 10-12 పైబడి సీట్లు వస్తాయనేది అందరూ మాట్లాడుకుంటున్నది వాస్తవం. వస్తాయనేది కూడా నిజం. ఈసారి ప్రజలందరూ కూడా మోడీ గారి అభివృద్ధి పథకాలను చూసి భారతదేశ రక్షణకు, భారతదేశ అభివృద్ధికి రానున్న కాలంలో భారతదేశం అగ్రగామి దేశంగా కావాలనేది ఆలోచన. వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశము, అభివృద్ధి చెందిన భారతదేశం అని అర్థం. కాబట్టి రానున్న కాలంలో అదే జరుగుతుంది. రానున్న కాలంలో అగ్రగామి దేశం అయినప్పుడు అన్ని దేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రజలందరూ గమనించాలా. జరుగుతున్న నాటకీయ పరిణామాలలో జరిగింది కానీ జరగబోయేది ఇది ఢిల్లీ కోసం, ఇది దేశ అభివృద్ధి కోసం. కాబట్టి ప్రజలందరూ కూడా ఓటేయాలని కోరుకుంటున్నాం. విజయ సంకల్ప యాత్ర తాండూర్, బెల్లంపల్లి, మందమరి మరియు మంచిర్యాలలో భారీ రోడ్ షో సభతోటి నిన్న విజయ సంకల్ప యాత్ర ముగిసింది. చాలా మంచి స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎన్నికల్లో మరోసారి మోదీ గారి నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అందరూ కూడా మద్దతు తెలిపారు. ఇదే విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిన్న గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు నిన్న పాల్గొన్నారు. ఈరోజు విజయ సంకల్ప యాత్ర మళ్ళీ ఇక్కడ మంచిర్యాల నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు యాత్రకు ముఖ్య అతిథిగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు కేసీఆర్ గారిని, ఇటు రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని ఓడించిన బీజేపీ నాయకులు, కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఈరోజు విజయ సంకల్ప యాత్రకు వారు ఈరోజు ముఖ్య అతిథిగా వారు రావడం జరిగింది. ఈరోజు ఉదయమే సింగరేణి కార్మికులను కూడా విజయ సంకల్ప యాత్రలో భాగంగా సింగరేణి కార్మికులను కలవడము, ఈ ప్రాంతం అంతా కూడా సింగరేణి మీద ఆధారపడి ఉంటుంది కనుక సింగరేణి కార్మికుల యొక్క సమస్యల గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఉదయం శ్రీరాంపూర్ SRP 3 మైన్ మీద ఉదయం వెళ్ళడం జరిగింది. వెంకటరమణారెడ్డి గారు వారితో పాటు గంగారెడ్డి గారు కార్మికులను కలుసుకున్నాము. కార్మికుల విషయాల గురించి అక్కడ కార్మికులందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ విషయమే మీకు అందరికీ తెలుసు. సింగరేణి కార్మికులకు అతిపెద్ద సమస్య ఇన్కమ్ ట్యాక్స్ సమస్య. వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీని పెద్దపల్లి పార్లమెంట్కి పంపితే సింగరేణి కార్మికుల సమస్య కొంత ఈ పార్లమెంట్లో వినిపించే అవకాశం ఉంటుంది. మాకు ఈ పెద్దపల్లి పార్లమెంటు మాకు బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకి కృషి చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కొమ్రంభీం జిల్లా తిర్యాని మండలం అరటిపల్లి స్టేజి వద్ద గల గద్దెలపై కొలువుదీరుగా శ్రీ సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వాలీబాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు సుమారు వాలీబాల్కు 30 జట్లు పాల్గొనగా కబడ్డీ పోటీలలో 28 జట్లు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇందులో వాలీబాల్ మొదటి బహుమతి అర్కపల్లి, రెండో బహుమతి చింతపల్లి సొంతం చేసుకోగా, కబడ్డీలో వెలిగి వాంకిడి మండలం సొంతం చేసుకోగా, ద్వితీయ బహుమతిని సుంగాపూర్ జట్టు సొంతం చేసుకుంది. అనంతరం గెలుపొందిన జట్లకు ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జాతర నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని, ప్రభుత్వం సహకరించి వచ్చేసరికి జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, కమిటీ గౌరవాధ్యక్షులు వెడ్మ కమల, సుంచు శ్రీనివాస్, అధ్యక్షులు వెడ్మ భగవంతరావు, ఆకుల సత్యయ్య, ఉపాధ్యక్షులు మారినేని తిరుపతి, కురిసింగే బాదీరావు, వెడ్మ శంకర్, ముక్కెర సరిత, బ్రహ్మం, సుభాష్ శ్రీనివాస్, యశ్వంతరావు, గ్రామ పటేళ్లు, పూజారులు పాల్గొన్నారు. కన్నెపల్లి జీపీ పరిధి అరటిపల్లి స్టేజి వద్ద మొదట్లో 2006 నుండి ఈ సమ్మక్క జాతర నిర్వహించడం
మన వెనుమ యశ్వంతరావు కమల వాళ్ళ ఆధ్వర్యం నుండి నేటి వరకు గ్రామ పంచాయతీ పరిధి మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి ఇప్పటి వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము కలిసి ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాము. సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన భక్తులను కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు, వాటరు, కరెంటు కానీ అన్ని విధాలుగా సౌకర్యము ఈ కమిటీ నుండి మన పెద్దలు అందరూ, గ్రామస్తులు, పటేళ్ళు అందరూ కలిసి మేము ఈ విద్యార్థులను ఉత్సాహంగా క్రీడా రంగంలో ఎదగాలి, ఇంకా వాళ్ళకు ఎక్కువ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఈ సమ్మక్క జాతర సందర్భంగా నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకైతే మాకు ప్రభుత్వం కానివ్వండి, ఈ భక్తులకు సమ్మక్క సారక్క భక్తులు వచ్చి ఇక్కడ మేడారం పోవాలంటే చాలా డబ్బుతో కూడుకున్న విషయం. కాబట్టి మన ఆదివాసులు టోటల్గా 9 కులాలకు కానివ్వండి అన్ని వర్గాల నుండి ఇక్కడ సమ్మక్క నిర్వహించి సంతోషంగా ఉంటుండ్రు. ముఖ్యంగా క్రీడారంగం అయితే ఈసారి కాదు, నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా, వచ్చే దఫల కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున మంచిగా గ్రౌండ్లు తయారు చేసి క్రికెట్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, అన్నీ వాళ్ళ విద్యార్థులకు ఏ ఇష్టం వచ్చిన ఆటలు కూడా పెట్టాలంటే ప్రత్యేకంగా మన పెద్దల నుండి మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చేసింది, గత విషయం అయితే నేను చెప్పలేకపోతున్నా. ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మా సమ్మక్క జాతరకు అన్ని విధాలుగా టోటల్గా సర్వం, కరెంటు, ప్రతిదీ, అన్ని లేటరీస్, బాత్రూమ్స్ అన్నీ మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మనకు అభివృద్ధి చేయాలని నేను అందరి సమక్షంలో మా పెద్దలు, మా కమిటీ సభ్యులతోని అందరితోని మేము ప్రతి అధికారి దగ్గర నుండి పోయి మేము ఇక్కడ అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. లోని కన్నెపల్లి గ్రామ పంచాయతీలో అడ్డపల్లి స్టేజ్ వద్ద నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గత 2 రోజుల నుండి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికి మండలం నుంచి చాలామంది, అంటే అన్ని గ్రామాల నుంచి 29 గ్రామాల నుంచి గ్రామ ప్రజలందరూ ప్రతి గ్రామం నుండి వచ్చి దర్శనం చేసుకున్నారు. దీనికి ముఖ్యంగా క్రీడాకారులు అయితే మొత్తం జిల్లా లెవెల్గా, అంటే అన్ని మండలాలు, జిల్లాలో ఉన్న దాదాపు ఆస్వాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాల వాళ్ళు వచ్చారు. దీన్ని అందరూ, అంటే కబడ్డీ, వాలీబాల్ ఏంటంటే పిల్లలకు, అంటే స్టూడెంట్స్కు ఏంటంటే క్రీడలతోని మానసిక ఉల్లాసానికి సంతోషపరచడం కోసమే అంటే కమిటీ కూడా దీన్ని అందుకే నిర్ణయం తీసుకొని క్రీడలు పెట్టడం జరిగింది. ఈ క్రీడలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఏమైనా లోటుపాట్లు ఉంటే నెక్స్ట్ వచ్చే జాతరలో కూడా భక్తులకు లోటుపాట్లు లేకుండా చూస్తామని ఈ సందర్భంగా ఆ సమ్మక్క సారలమ్మ తిరియని మండల ప్రజలు కానీ వచ్చిన ఆసుబాద్ మండల భక్తజనాన్ని కూడా సమ్మక్క సారలమ్మ అందరినీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లక్ష్మీనగర్ బ్రాంచ్లో జంతు సామ్రాజ్యం ఘనంగా జరుపుకున్నారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులు జంతు నిర్మాణాలను ప్రదర్శించారు. ప్రదర్శన బాగా ఆకట్టుకుంది. ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ కృష్ణవేణి నాయకత్వం వహించారు. ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం నిర్వహించిన జంతు సామ్రాజ్యం కార్యక్రమంలో ప్రిన్సిపల్ అయూబ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నేటి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరేంద్ర మోడీ నాయకత్వంతోనే దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. బీజేపీ విజయ సంకల్ప యాత్ర రోడ్ షోలో పాల్గొని మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పూజారి కృష్ణదొర ఆధ్వర్యంలో వనంలోకి తరలి వెళ్లిన జనదేవతలు. 4 రోజులుగా జాతరలో వనదేవతలను దర్శించుకున్న 3 లక్షల మందికి పైగా భక్తులు. రాష్ట్రంలో 17 పార్లమెంటు సీట్లలో విజయం సాధించడం అసాధ్యం ఏమీ కాదన్న ఎమ్మెల్యే. బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఇక నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్.